మహాత్మాగాంధీ యూనివర్సిటీ అకాడమిక్ సెనేట్ సమావేశం నల్గొండలో జరిగింది. నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ లో వోల్టేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యతో పాటు మంచినీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ అకాడమిక్ సెనేట్ సమావేశం యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కీలకమైన విద్య మరియు ఆర్థిక అంశాలను సమీక్షించి ఆమోదించారు. ముఖ్యంగా కొత్తగా నియమితులైన డీన్, రిజిస్ట్రార్ నియామకాలను, పదోన్నతులు మరియు అనుబంధ విద్యా విభాగాల బలోపేతానికి సంబంధించిన అంశాలపై తీర్మానాలు చేశారు. యూనివర్సిటీలో నూతన పీజీ మరియు రీసెర్చ్ ప్రోగ్రాంలను ప్రారంభించడానికి సంబంధించిన విద్యా ప్రతిపాదనలు చేశారు. విద్యార్థుల అకాడమిక్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సిలబస్ పునర్విమర్శ, కొత్త కోర్సుల ఆమోదం మరియు ఇవాల్యుయేషన్ విధానంలో అవసరమైన సవరణలను ప్రతిపాదించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక లెక్కల సమర్పణ మరియు ఆమోదం, 2025-26 సంవత్సరానికి సంబంధించిన డ్రాఫ్ట్ బడ్జెట్ మరియు 2025-26 రివైన్ బడ్జెట్ సమర్పించి ఆమోదం పొందారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ, సెనేట్ సభ్యుల నిర్మాణాత్మక సూచనలను అభినందిస్తూ యూనివర్సిటీ విద్యా ప్రమాణాలు, పరిశోధన నాణ్యత మరియు విద్యార్థి సంక్షేమాన్ని మరింతగా అభివృద్ధి చేయటానికి ఈ నిర్ణయాలు దోహదపడతాయని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఉపకులపతి ఆచార్య గంగాధర్, ఆచార్య కట్టా నరసింహారెడ్డి, ఆచార్య భాగ్యనారాయణ, ఆచార్య నరేందర్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, శ్రీదేవి, రేఖ, ఆకుల రవి, అల్వాల రవి, అన్నపూర్ణ, ఉపేందర్ రెడ్డి, హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.